టెక్నాలజీ ఇటువంటి వాటికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయనకి ఒక గుర్తింపు వచ్చింది కదా. సో అదే లైన్స్లో లోకేష్ ఇప్పుడు ఈ సమ్మిట్తో అది ప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, లేకపోతే ఇన్నోవేషన్ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, వాట్ ఎవర్ మనం ఏమనుకున్నా కూడా ఆధునికంగా ఉండే దీనికి ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారనుకోవచ్చా ఈ దీంతో? Certainly, I think there is an extraordinary improvement అండి. I think ఒకప్పుడు ఆయనకున్న బ్రాండ్ ఇప్పుడు ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంటే 2024 నుంచి ఇప్పటి వరకు I think there is a phenomenal change and the way he presents the facts and meetings and I'm sure బాబు గారు కూడా జాయిన్ కాకుండా ఇంటెన్షనల్ గానే లొకేషన్ ని I think పంపించి డిఫరెంట్ మీటింగ్స్ కి I think he established an extraordinary brand and he was able to create even central government so many ministers said Ashwini Vaishnaw కావచ్చు, Piyush Goyal కావచ్చు, how Lokesh is presenting the state and representing the state. In that way the brand is established. But one caution, KTR ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ అసలు ఒక సినిమాటిక్ బ్రాండ్ తీసుకొచ్చింది, మీకు తెలుసు కదా. అండ్ ఐ థింక్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఏంటంటే దే షుడ్ నాట్ జస్ట్ లివ్ ఇన్ ది చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆర్ చీఫ్ మార్కెటింగ్ ఆర్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ రూల్ లో కాదు. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ కార్పొరేట్ లాంగ్వేజ్. ఇప్పుడు కావాల్సింది ఎవరంటే చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఇంకొక ఇద్దరు ముగ్గురు తయారు చేయాలి. ఇప్పుడు లోకేష్ ఓకే, ఇఫ్ హీఈస్ ఎ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ హీ హాస్ టు మూవ్ అరౌండ్ అండ్ నేను అడిగింది ఎందుకంటే ఇన్ఫాక్ట్ లోకేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యారని అడగడానికి గల కారణం ఏంటంటే టోటల్ మన డిబేట్లో ఎక్కువగా స్ట్రెస్ అయిన పాయింట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టైంలో ఎంతవరకు ఫంక్షనింగ్లోకి వస్తాయి, ఎంతవరకు అమలు అవుతాయి, రెండోది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్, అవి మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు ఎంతో సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టి ఒక కన్ను దాని మీద పెడితే తప్ప ఆ సీరియస్నెస్ పోకుండా ఉండదు. అందుకని అది నిలబడాలంటే ఇది జరగాలి. ఇందులో నేను ఒక 2-3 పాయింట్స్ ఇఫ్ టైం పర్మిట్ బ్రీఫ్లీ ప్లీజ్. లోకేష్ గారు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆయన కనుక ఇఫ్ ఈజ్ రిప్రజెంటింగ్ అండ్ ఇఫ్ ఈజ్ టేకింగ్ ద అకౌంటబిలిటీ, ఈ మొత్తం దీన్ని నేను సక్సెస్ చేస్తాను ఒక ఛాలెంజ్ తీసుకుంటే ఎస్క్రో అకౌంట్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్ ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ లేకుండా పాపం చాలా మంది అన్నమో రామచంద్ర నర్సీ సిచ్యుయేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్స్ లో చాలా మంది ఉన్నాయి, మీకు తెలుసు. ఎస్క్రో అకౌంట్ ఏంటి కదా, ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పేమెంట్స్ కానీ వాళ్ళు 10 సార్లు తిరగకుండా గ్యారంటీడ్ పేమెంట్స్ అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు గారు చెప్పారు. ఎంతవరకు అది ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు అనేది లోకేష్ గారు చూసుకోవాలి, ఒకవేళ ఎగ్జిక్యూషన్ చూసుకోవాలంటే. రెండోది ఏంటంటే ఈ రోజు కూడా అమరావతి రైతులు వాళ్ళ యొక్క ఛాలెంజెస్ ని పాపం ఇంకా జేఏసీలు పెట్టి మాట్లాడుకుంటారు. అంటే ఇన్ కేస్ మారకూడదు మారుద్ది అని మనకు తెలియదు, ప్రజలు ఎలా మారుతారో మనకు తెలియదు. అగ్రిమెంట్స్ ఎంత బుల్లెట్ ప్రూఫ్ గా చేస్తున్నారు. ఒక ఇన్వెస్టర్ వచ్చి ఈ రోజున అగ్రిమెంట్ చేస్తే గవర్నమెంట్స్ మారిపోయినప్పుడు దాన్ని ఒక చిత్తు కాగితం లాగా బయట పారేస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫైట్ చేసి హైకోర్టు సుప్రీంకోర్టు సావరెన్ గ్యారంటీ నా ఒపీనియన్ లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు బ్యాంక్స్ అని నేను అనుకుంటున్నాను. సో అంటే ఏంటంటే ఏదైనా లోన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇఫ్ యు ఆర్ గివింగ్ గ్యారంటీ, if anything defaulter or if investor is not really able to pay that loan, government is giving maybe 10 to 30% or 40% guarantee ఇవ్వచ్చు. But I'm not sure, I'm not an expert in that. But sovereign guarantee అంటే it's not like everything. నా దృష్టిలో ఏంటంటే అగ్రిమెంట్స్ ఎంత బుల్లెట్ ప్రూఫ్ గా వాళ్ళు రాసుకుంటారు సో దట్ నెక్స్ట్ ఏదన్నా గవర్నమెంట్స్ మారినా సరే గవర్నమెంట్ ఇస్ అ గవర్నమెంట్, ఏ పార్టీ వచ్చిందనేది యాజ్ అ కామన్ పర్సన్ ఐ డోంట్ కేర్. బట్ ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళ కళ్ళలో రక్తాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది. రైట్. పట్టాభి గారు, ఒకటి